కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావు ముందే ముందే, నాలోని మౌనమే సంతోషమిచ్చావు పిల్ల ముందే. ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ, పసిచిలక పసిచిలక నీ కలలే కన్నానే, పరవశమే బలపడగా నీ మనసు. అరే మామ, మంచి చల్లని గాలిలో ఎంజాయ్ చేస్తూ సూపర్గా డాన్స్ చేసావురా. అరే బయట నుంచి వచ్చే చల్లటి గాలి నా ఒంటిని తాకుతుంటే హిమాలయాలో ఉన్నట్టు ఉందిరా. నాకు కళ్ళు లేవు కావచ్చు, కానీ కాళ్ళతో డ్యాన్స్ చేసే సత్తా ఉందిరా. ఓ నువ్వు బెస్ట్ డాన్సర్, నువ్వు 100%. ఇంకా మా ఇంట్లో ఫ్రిడ్జ్లో చల్లగా కూర్చున్నట్టుంది అనలే, ఇంకా నయమైంది. అరే నీ చేతిలో ఫోటో చూస్తే నువ్వు బాధాకరంగా ఉన్నట్టు నాకు అర్థమైంది. అరే నేను తప్ప ఇంత తొందరగా నేను అర్థం చేసుకునేది ఎవర్రా? అవునరా, ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా. నేను ఫ్రిడ్జ్లో ఉంటే నిన్ను కూడా తీసుకువెళ్ళేవాడిని కదా. ఫ్రెండ్ అయినా వాడు ఏ సిచ్యువేషన్లో అయినా తోడుగా ఉండాలి కదరా. అరే ఆపురా నీ జోకు మాటలు. ప్రేమించిన అమ్మాయి గురించి ఇంకెన్ని రోజులు రా? కళ్ళ ఆపరేషన్ చేసుకోకుండా గుడి మెట్ల కాడ కూర్చొని అక్కడ పార్లర్లో కూర్చొని ఆలోచిస్తావు. ఆ కళ్ళ ఆపరేషన్ చేయించుకుంటేందిరా? ఎన్ని రోజులు అట్టుకుంటావు ఇంకా? ఆపరేషన్ చేసుకున్న మొదటిగా ఆమెనే చూడాలని నా కోరికరా. ఆమె లేని ఈ ప్రపంచం నాకు శూన్యంలా ఉందిరా. ఆమె నా జీవితానికి వెలుగు. ఆమె లేని ఈ ప్రపంచాన్ని ఆపరేషన్ చేయించుకొని కూడా చూడలేనురా. నా కళ్ళు బ్లైండ్ కావచ్చు, నా మనసు బ్లైండ్ కాదు. నా మనసు అనే మూడో నేత్రంతో ఆమె కోసం ఎదురు చూస్తున్నా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ముందుకు వస్తుంది. నేను ప్రేమించిన అమ్మాయి పాత అడ్రస్కు ఒక ఉత్తరం రాద్దాం. నేను చెప్పేది ఆ ఉత్తరంలో రాయి. రంజీ, నేను చెప్పిందట లెటర్లో రాసావా? సార్ రాసిన సార్, నేను చెప్పింది మొత్తం రాసిన సార్. సరే పోదాంపా, దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇద్దాంపా. పదండి సార్ పదండి. నీ మాట ఎప్పుడైనా కాదన్నమా? విజిల్ ఎందుకు వేసినావురా? నీకు తర్వాత చెప్తా పారా. అమ్మా, బిడ్డ చల్లగా బతుకు బిడ్డ, నుండి నూరెళ్ళు. అమ్మా నా ఫోన్ ఏది? ఇంకా టీవీ కాడ ఉంది చూడు. సరే అమ్మా. నేను ప్రేమించిన అబ్బాయికి లెటర్ రాయాలి. ఎక్కడున్నావురా? నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు.
నువ్వు లేని నా జీవితం దేవుని దగ్గర నూనె లేని దీపంలా అయిందిరా. నీకోసం నేను 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నా. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తా. సరేలే బంగారు తల్లి. కరీంనగరేనా? అవునమ్మా, ఎక్కండి. అమ్మా, కరీంనగర్లో ఎక్కడికి పోవాలి? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓ అవునా, మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా లెటర్ వేయాలి. అవునా? ఆ. మీ ఫ్రెండ్ లెటర్ కింద పడ్డది, కొంచెం చూసుకోమనండి. అయ్యో, నాకు కొంచెం కళ్ళు కనిపించవు, కొంచెం తీసి ఇవ్వండి. ఓ సారీ, తీసుకోండి. ఇంతకీ మీ పేరు? నా పేరు రాజు. మీ పేరు? నా పేరు రాణి. రే అంజీ, ఇంత స్పీడ్ ఎందుకు వెళ్తున్నావురా? అరే, నేను కొండాటు ఆంజనేయ స్వామి వరం మీద పుట్టిన కారా, అందుకే కొండాటు ఆంజనేయ గాల్లో పోయినట్టు నేను కూడా ఆటోని అప్పుడప్పుడు గాల్లో తీసుకపోతా. స్పీడ్గా వెళ్ళాం ఇంపార్టెంట్ కాదురా, సేఫ్గా వెళ్ళాం ఇంపార్టెంట్. ఓకే ఓకే. పోస్ట్ ఆఫీస్ వచ్చింది, లెటర్ ఇవ్వరు, నేను అందులో వేసేస్తా. నాకు కొంచెం పని ఉంది, నేను ఇక్కడే దిగాలి. ఓ అవునా, సరే. థ్యాంక్ యూ రాణి గారు. మళ్ళీ ఆ దేవుడు ఎప్పుడు మీట్ అయ్యేలా చేస్తాడు మన ఇద్దరిని. బాయ్. బాయ్ బాయ్. ఎటు పోతుర్రా? రాజానికి పని ఉంటే పోయి చేసుకొని వస్తాను. ఒరే అంజీ, నా కొడుకు ఒక ఫ్రెండ్లా దొరకడం వాడు చేసుకున్న అదృష్టం రా. ఒరే అంజీ, వాడిని చూపు వేణ కన్నుండి శివుడికి 3వ కన్నులా వాడిని కాపాడుకుంటూ వస్తున్నావురా. అది మా అదృష్టం, వాడి అదృష్టం. అయితే కానీ మీ ఏజ్ రోజు రోజుకు గడిచిపోతుందిరా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా ఇంకా మీరు? మాకు పెళ్ళెందుకు బాబాయ్, ఇంకా మస్తు టైం ఉన్నది. అరే మీకు అర్థమైతే లేదురా. ఏం చెప్పిన తర్వాత పిల్లవాడు ఇస్తారా మీకు? సరే నాన్న, మేము పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు తినడానికి ఏముంది? అరే తినుడు తర్వాతరా, కానీ నాకు పెళ్లి చేసుకుంటా అని నాకు ఒక మాటి. లేకుంటే నీ దుష్ట నేను సచ్చినట్టే తెలుసారా? సరే నాన్న, అంతా నీ ఇష్టమే. కానీ ఇంకోసారి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, ఎందుకంటే నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు నాన్న. అమ్మా. బిడ్డ రాణి, నీకు పెళ్లి చేసే సమయం వచ్చేసింది బిడ్డ. మన పక్క ఊర్లోనే ఉంటారు, నాన్నకు ప్రాణ స్నేహితులు, మంచి కుటుంబం బిడ్డ. వాళ్ళ అబ్బాయిని ఇచ్చి నీకు పెళ్లి చేద్దాం ఉంది. వాళ్ళ వల్లనే బిడ్డ మనం ఈ రకంగా బతుకుతాం. అంటే నాన్న కోరిక కూడా అదే, ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలని. ఏం ఆలోచిస్తున్నావు బిడ్డ? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు బిడ్డ, నేను నీకు స్నేహితులు అలా ఉంటా కదా. ఏ విషయమైనా నాకు చెప్పు, దాచకుండా. అదేం లేదమ్మా, నా మనసులో ఎవరు లేరు. వాళ్ళని పెళ్లి చూపులు చూడడానికి రమ్మని చెప్పు. నా బంగారు తల్లి. ఒరే నాన్న, పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చిపోయాను రా. సరే నాన్న. అంజీ, అరే అంజీ, ఇటురా, ఉత్తరం వచ్చిందట, ఒకసారి చూడు ఇది ఏంటిదో. అరే రాజు, మనం మనం పంపిన ఉత్తరం మనకే రిటర్న్ వచ్చిందిరా.
ఏం లేదన్నా, నా జాబ్కి సంబంధించిన లెటర్ అంతే. బాబాయ్ ఎవరు రోజు రోజు స్మార్ట్గా తయారవుతున్నాయి. ఏ ఆపరాని జోకు మాటలు. రాణి, ఈ పోస్ట్ మ్యాన్ వచ్చి ఏదో లెటర్ ఇచ్చండి బిడ్డ. సరే అమ్మా. ఇదేంది, నేను రాసిన ఉత్తరం నాకే వచ్చింది. ఏమైంది బిడ్డ? ఏం లెటరు? ఏం లేదమ్మా, మా కాలేజ్ నుంచి వచ్చిన లెటర్. అంతేనా? మా అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అన్నయ్య, బాగున్నారా అన్నయ్య? బాగున్నా చెల్లెమ్మా, మీరు వెళ్తున్నారు? మంచిగా ఉన్నారా చెల్లె? మేము కూడా బాగానే ఉన్నాం. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా విషయం ఆలోచించి చెప్పు. సరే చెల్లె, నా కొడుకు కంటి ఆపరేషన్ తర్వాత లగ్గ చేద్దాం అనుకుంటున్నా. నీకు నీ బిడ్డకి అయితే ఇష్టం అయితే నాకు చెప్పురి. ఒకరోజు నా కొడుకుని తీసుకుని వీడియో చూడడానికి వస్తాం. సరేనే. సరే సరే, ఉంటా మరి. హలో అన్నయ్య, ఎల్లుండి మంచి రోజు ఉందంట. అబ్బాయిని తీసుకొని మీరు పెళ్లి చూపులకు రాండి. రేపు జరగబోయే పెళ్లి చూపులల్లా నేను నచ్చకుండా చూడు స్వామి. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఈ బాధ నుంచి నువ్వే గట్టెక్కించాలి. కేవలం నా తల్లిదండ్రుల సంతోషం కోసమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నా. కానీ పెళ్ళైనాక నన్ను వేసుకున్న అబ్బాయి సంతోషంగా ఉండలేము. ఎందుకంటే ప్రేమించిన మనిషిని మనసులో పెట్టుకొని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. అందుకే ఈ ఉత్తరం నేను ప్రేమించిన అబ్బాయికి ఏరేటట్టు చూడు. దేవుడా, ఎలాగైనా ఈ బాధ నుంచి నన్ను తప్పించు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. కేవలం నా తన గురించే ఒప్పుకున్నా. వేరే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. ఈ ఉత్తరం నేను ప్రేమించిన అమ్మాయికి చేరేలా చూడు స్వామి. రేపు జరగబోయే పెళ్లి చూపులు నేను నచ్చకూడదు. ఎలాగైనా క్యాన్సిల్ కావాలి. ఎడోకురా, అదే బాధపడకురా. నీ ప్రేమించిన అమ్మాయి నీకు దక్కుతుంది.
రేపు మా ఇంటికి వచ్చే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి నేనేం సమాధానం చెప్పాలి? నా జీవితం గురించి నేను అన్న కలలుగానే మిగిలిపోతాయా? దేవుడా, మా నాన్న కోసం నా ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ విధి ఆడే నాటకంలో నా ప్రేమను కోల్పోతున్నా. బాధపడ కూకోరా. అబ్బా, నా డీపీ ఫోటో ఎంత బాగుంది. హలో రాజు, నేను రాణిని మాట్లాడుతున్నా. నా కాబోయే భర్త మా అంజిబావ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన ఊరు దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు వస్తావా? సరే రాణి గారు, నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. సరే, నేను ఇక్కడనే ఉన్నా, తొందరరా. ఈ యాక్సిడెంట్ వల్ల నా కళ్ళు పోయినాయి కానీ నా ఫేస్ కూడా చేంజ్ అని చెప్పిండు డాక్టర్ గారు. అవునా? నా ఫేస్ కూడా చేంజ్ అయిందని చెప్పిండు. మరి ఇప్పుడు నిన్ను గుర్తుపట్టడం ఎట్లా? ఫ్యూచర్లో మనం గెలవాలంటే మనల్ని మనం ఎట్లా గుర్తుపట్టగలుగుతాం? నేను ఒక ప్లాన్ చెప్తా రాజు. కానీ నువ్వు ఎక్కడ తిరిగినా కూడా విజిల్ వేయి.
ఆ విజిలే మన ప్రేమకి గుర్తు, ఆ విజిలే మనల్ని కలుపుతుంది. సరేనా? సరే రాణి. ఏది రాజు, ఒకసారి విజిల్ వేయి. ఇదే ఇదే మనల్ని కలుపుతుంది రాజు. ఒక యాక్సిడెంట్ వల్ల ఫేసు డ్యామేజ్ అయింది, దానికి మేము సర్జరీ చేయడం జరిగింది ఈరోజు. అట్లా ఉండమ్మా, కళ్ళు మూసుకొని. నేను నెమ్మదిగా కళ్ళు తిరమ్మా. కనిపిస్తున్నాయా? సక్సెస్. ఓకే, రెస్ట్ తీసుకోమని. మీ ఫ్రెండ్ వచ్చిండు తీసుకోవడానికి, మనం వెళ్దాం. రాజు, 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 ఎక్కడికి పోయినావు రాజు? నిన్ను నేను ఎట్లా గుర్తుపట్టాలి? నా కన్నతోటి నేను చూసేదాకా నేను అయితే అయిపోవు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నేను ఎట్లా చూడాలి? నాకు నువ్వు ఎట్లా దొరకాలి రాజు? లక్ష్మీ నరసింహస్వామి, లండన్ పోయి నన్ను ఇక్కడికి పంపించిన స్వామి. ఓ భక్త, గత 1500 సంవత్సరాల ముందు 2 ప్రేమ పావురాల జంటను ఇదే కొండ మీద నీ బాణం వల్ల చనిపోయాయి. చనిపోయిన వాళ్ళ ప్రేమను మళ్ళీ సాధించుకోవడానికి ఇప్పుడు భూమి మీద మనుషుల రూపంలో జన్మనెత్తాయి. ఇప్పుడు వాళ్ళు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా గుడి వద్దకు వచ్చి 2 ఉత్తరాలను ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇప్పుడు నువ్వే కలపాలి. రంజీ, నేను నా ఫోటో ఎక్కడ పడిపోయిందిరా. వెళ్ళి ఎక్కడ పడిపోయిందో ఒకసారి తీసుకొని వస్తావా? సరేరా, అది నాకు చాలా ఇంపార్టెంట్. సరే. ఇక్కడ సైడ్కి ఉన్నది.
రాజు ఫోటో దొరకలేదురా, మొత్తం ఇంట్లో అన్న దొరకలేదా? దొరకలే. అంజీ, అతను ఏమవుతాడు నీకు? వాడు నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? అవును. కదా నువ్వు అతను యాక్సిడెంట్ చేసి ఆయన మొత్తం లైఫ్ ఖరాబ్ చేసిన తెలుసా? నేను చూసినా, నాకు తెలుసు మొత్తం నీ గురించి. అబ్బా నీ దండం పెడతా, ఎవరికి చెప్పకు. నీకు ఎంత ముందు నేను సాయం చెప్తా, నీకు ఏ అంటే చెప్తా, నేను ఎవరికి చెప్పకు ముచ్చట. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయిని మా కొడుకిచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే అమ్మాయికి ఆస్తిపాస్తులు బాగున్నాయి. కంపల్సరీ మా కొడుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇళ్ళ మాత్రం మాకు సాయం చేయాలి మరి నువ్వు, అర్థమైందా? లేదంటే ఇది జరిగింది, ఆయనకి యాక్సిడెంట్ చేసింది నీ దోస్తి, మొత్తం అందరు చెప్తా, జైలు పోతావు మరి. అబ్బో బాపు అంత పని చేయకే, నువ్వు చెప్పినట్టే చేస్తా. నువ్వు పోలీస్ కేసు పెట్టకు. మా ఫ్రెండ్ని ఎట్లయినా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపిస్తా. మీ ఫ్రెండ్కి నీకు ఎందుకో గొడవ వచ్చింది? ఆయన ఎందుకు చంపాలని చూస్తున్నావు? బాపు వాడు నా ఫ్రెండ్ కాదే, నా తొడగొట్టిన తమ్ముడు. ఆ విషయం వానికి తెలియదు. వాడు మళ్ళీ నా మరదల్ని లగ్గం చేసుకుంటా అనుకుంటున్నాడు. వాడు లగ్గం చేసుకొని మా ఇంటికి వస్తే నా ఆస్తిలో సగం వాట వాడే తీసుకెళ్తాడు. అది నాకు నచ్చలేదు, అందుకే వాడిని చంపాలనుకుంటున్నా. సరే సరే, ఎట్లయినా పెళ్లి సోపులు క్యాన్సిల్ చేపి, ఇది మన ఇద్దరికి లాభమే. అరే గట్టెందుకు పోయినావు రా, కొంచెం అయితే లోయలేవాడదు. నాకు తెలియదు కదరా, నువ్వు ఎటు వెళ్ళిపోయినావు? నేను అక్కడ కూర్చోమని చెప్పలే, నీ ఫోటో ఇంట్లో నీకు పోలే. ఏంది స్వామి నీ లీల? నేను ప్రేమించిన వానికి నా ఉత్తరాలు ఏరాలని నీ దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఎవరో తెలియని నా జీవితంలోకి తీసుకొస్తాను. ఆయనని మాత్రం నా ఇష్టంగా నేను పెళ్లి చేసుకుంటలేను. నా తల్లిదండ్రుల కోసం మా అమ్మ మాటిచ్చిన అన్నది కాబట్టి నా ఇష్టాన్ని చంపుకొని నేను ఆయనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా. నేను ప్రేమించిన వ్యక్తిని త్యాగం చేస్తున్నా. అరే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు నా ఫ్రెండ్ అనడానికి నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మా తండ్రి మాట నా మాటరా, మా తండ్రి మాట కాదని నేను ఏ పని చేయలేను. అద్దురా, ఈ సంబంధం క్యాన్సిల్ చేయరా. చేయలేనురా.
రాణి గారు రాజు ఎటు పోయిండు? ఉన్నాడు ఇంట్లోనే. నీ దగ్గర క్వశ్చన్ దాపెట్టినాం. ఆడు పెళ్ళికి ముందే వేరే అమ్మాయిని ప్రేమించిండు. ఆ రోజు మేము ఆటోలో పోలే, పోస్ట్ ఆఫీస్ లెటర్ అయ్యి రాలే, నేను మా ఫ్రెండ్ గారు ఆ అమ్మాయికి వేరే అమ్మాయికి లవ్ లెటర్ అయ్యి. రాణి గారు నేను చెప్పినట్టు ఈ విషయం ఎవరికి చెప్పకండి. సరే. రాజు, రాజు, ఏంది? ఏమైంది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికంటే ముందు వేరే అమ్మాయిని ప్రేమించినవా? ఆ అమ్మాయికి ఉత్తరాలు రాసినవా? ఆ విషయం నీకెలా తెలుసు? నాకెట్లా తెలిసిందనేది ముఖ్యం కాదు. నిజంగా నాతో పెళ్లి కాకముందు వేరే అమ్మాయిని ప్రేమించినవా లేదా అది మాత్రమే చెప్పు. అంటే నేను అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదు, మౌనంగా ఉన్నావంటే నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించినవని అర్థం. నా స్థానంలో నువ్వు వేరే దాన్ని ఊహించుకున్నావు. అట్లాంటిది నేను నీతోటి కలిసి ఉండలేను, నేను నీతోటి కలిసి బతకలేను. నేను నీకు విడాకులు ఇస్తా. రాణి గారు మా ఫ్రెండ్ గారు దొరకడం నీ అదృష్టం. వాడు చాలా మంచోడు. వాడు వేరే అమ్మాయిని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ వాడు వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట మీద నిన్ను పెళ్లి చేసుకుండు. వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట కోసం నన్ను పెళ్లి చేసుకున్నా అని నన్ను కన్విన్స్ చేయాలని చూస్తాడు. ఇదే వంక పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంత మంచి అవకాశం మళ్ళీ నాకు దొరకది. మీరెన్ని చెప్పినా నేను ఈయనతోటి కలిసి నేను బతకలేను. నేను ఈయనకు విడాకులు ఇస్తా. నీ కళ్ళు పోవడానికి కారణం, నీ లైఫ్ ఖరాబ్ అవడానికి కారణం నీ ఫ్రెండ్ అయినా అంజీ, తెలుసా? అంజిగా నీకే పాపం చేసిండ్రా నేను? నా ప్రాణానికి ఎక్కువ నిన్నే నమ్మిన కదరా. మా నాన్న కూడా ఎంతో నమ్మింది కదరా నేను. ఇట్లా ఎలా ఎట్లా అనిపించిందిరా నీకు? మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను నీకోసం ఏం రాలేదు. ఈ ఇంట్లో నాకు కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి తీసుకోదామని వచ్చిన. మనకు డైవర్స్ అయిపోయిందిగా, అయినా ఎందుకు వచ్చావు? చట్ట ప్రకారంగా రేపు మనం విడిపోయేది. ఇంకా మన ఇద్దరం భార్యాభర్తలమే ఇవాళకి. అందుకే నా వస్తువులు నేను తీసుకుపోదామని వచ్చిన. ఇతని ఫోటో ఇక్కడ ఎందుకుంది? ఇతను ఎవరో నీకు తెలుసా? ఇతని అడ్రస్ చెప్పవా? నీకు లేదు. ప్లీజ్ ఇతని అడ్రస్ ఎక్కడనో చెప్పు. అడిగేది నిన్నే, ఏం సమాధానం చెప్పవింది? ఇతను ఎక్కడుంటాడు, ఎట్లున్నాడు,
చెప్పవా ప్లీజ్? ఇతన్ని ఫ్రెండా? చెప్పు, నిన్నే. ఇతని గురించి నేను తెలుసుకోవాలి. ఇతను ఎక్కడ ఉన్నాడో నాకు కావాలి. ప్లీజ్ చెప్పు. నా మీద ఏమన్నా కోపం ఉంటే మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ నేను ఎక్కడ ఉన్నాడో చెప్పు. అసలు ఇతని ఫోటో ఇక్కడ ఎందుకుంది? చెప్పు, నిన్నే అడిగేది. చెప్పు ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకెలా తెలుసు? తనతో నీకేం అవసరం? సమాధానం చెప్పండి, అలా వెళ్ళిపోతున్నావేంటి? తనెవరు? నన్ను గుర్తుపట్టారా? లేదు, గుర్తుపట్టలేదు. అయినా మీరేలా గుర్తుపడతారులేండి, నన్ను చూసి ఉండరు కదా. మీరు రాసిన ఉత్తరాలు మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు రిటర్న్ వచ్చాయో నాకు మాత్రమే తెలుసు. మీరు ఎవరెవరిని ప్రేమించారో కూడా నాకే తెలుసు. మీరు రేపు ఎందుకు విడిపోతున్నారో కూడా నాకే తెలుసు. రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మీరు ఉత్తరాలు మొక్కి పెట్టుకున్నారు కదా, ఆ ఉత్తరాలు మీరు ప్రేమించిన వారికి నా చేతుల మీద చేర్చాలనుకున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు ప్రేమించడం చూపిస్తా. కానీ నాకేంటి లాభం? ప్లీజ్ సార్, చెప్పండి, ప్లీజ్ వాళ్ళు చెప్పండి ఎక్కడున్నారో సార్. చెప్పుర్రి. మీకేమడిగినా ఇస్తా. దయచేసి చెప్పండి. మీకేం కావాలంటే అది ఇస్తాం. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పుర్రి. మీకేం కావాలంటే అది ఇస్తాం. నాకేం కావాలో చివరికి చెప్తా. ఈ విజిల్ మీకెట్లా తెలుసు? మీరెవరు అసలు? మీరెందుకు విజిల్ ఎత్తురు? చెప్పుర్రి. చెప్పాలా? చెప్పాలా? నీకు చెప్పాలా? ఈ ఫేస్ సర్జరీ చేసింది నేనే. ఐ ఆమ్ ద డాక్టర్ ఆఫ్ లండన్ హాస్పిటల్. కిషన్ మునుగొండ. కిషన్ మునుగొండ. ఈ పాత ముఖాలు ఎలా ఉన్నాయో చేంజ్ చేసిన నా ఒక్కరు మాత్రమే తెలుసు. అంతేకాదు, సర్జరీ అయిన తర్వాత ఒకరినొకరు గుర్తుపట్టుకోవడం ఎలా అని చెప్పేసి ఒక విజిల్ సౌండ్ గురించి మాట్లాడుకున్నారు. ఆ విజిల్ సౌండ్ మీ ఇద్దరి ప్రేమను కలుపుతుంది అనుకున్నారు. కానీ సర్జరీ అయిన తర్వాత ఒక్కరినొకరు చూసుకోకుండానే లండన్ నుంచి ఇంటికి వచ్చేసారు. కానీ నేను ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే, మీరిద్దరు పక్క విలేజ్లో ఉన్నారని, పెళ్ళి కూడా చేసుకున్నారని, రేపే విడిపోతున్నారని తెలిసింది. అప్పుడే లండన్ వెళ్ళాల్సిన నేను వెళ్ళకుండా మీకు నిజం తెలిసేలా చేయాలని, మీరు విడిపోకుండా కాపాడాలని ఇక్కడికి వచ్చిన. ఇదిగోండి ఈ పాత మొఖాలు. మీరు కలవడానికి కారణం ఎవరో తెలుసా? సాక్షాత్ రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి. ఇన్ని రోజులు చూపు లేక నేను చూడలేకపోయినా, ఇప్పుడు చూపుని కూడా గుర్తుపట్టలేకపోతున్నా. అసలైన గుడ్డని ఎప్పుడైతున్నారా అని. అవును, ఇన్ని రోజులు మనం ఎదురెదురున్నా కూడా గుర్తుపట్టలేము. అందుకే అంటారేమో ప్రేమ అంటే గుడ్డిదని. ఇప్పటికైనా కలిసినాం, అంతే చాలు. ఇక మనం విడాకులు తీసుకుని ఉండద్దు. బాబాయ్ ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పటి నుంచి పువ్వు ఇచ్చుకొని ప్రపోజ్ చేసుకొని ఎంజాయ్ లైఫ్.